బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. Everest Coaching Point, the right choice for your bright future. They are the real celebrities. So, first celebrity I would like to invite, Get Inspired by. ఆయన సినిమాలో ఒక్కొక్క సినిమాని తీసుకెళ్ళి ఆ టైటిల్గా పెట్టుకొని పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ఇన్వైట్ గెట్ ఇన్స్పైర్డ్ బై దిల్ రమేష్ గారు. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. ఈ రోజు నుంచి మేము ఎవరిదైతే ఇంట్రొడక్షన్ ఇవ్వకుండా గెట్ ఇన్స్పైర్డ్ అని చెప్తామో వాళ్ళు రియల్ సెలబ్రిటీస్, రియల్ హీరోస్ అండ్ రియల్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ పర్సన్స్. సో ఓట్ యూ. థ్యాంక్ యూ సార్. ఈయన ఎంతమందికి తెలుసు సార్? ఒక్క చిన్న విషయం మీ గురించి చెప్తాం. మనం ఆ రోజు మాట్లాడుకునే దాంట్లో, ఈరోజు ఈ రూమ్లోకి కేసీఆర్ గారు వస్తున్నారనుకోండి, మీరందరూ ఎలా ఫీల్ అవుతారు? కేసీఆర్ గారు రాకముందే ఆయన ఇమేజ్ ఈ రూమ్లోకి వస్తుంది. ఆమె రైటర్ రాంగ్? అవునా కాదా? అంటే మనం రాకముందే మన సక్సెస్ ఇక్కడికి రావడం. ఈరోజు అలాంటి ఒకానొక వ్యక్తి ఆయన వస్తున్నారని పేరు చెప్పగానే మీ అందరికి ఇమాజినేషన్ వచ్చేస్తుంది సార్. అది రియల్ సక్సెస్ అండి. మరి గెటింగ్ మై పాయింట్. థ్యాంక్ యూ సార్. ఓట్ యూ. అందరికీ నమస్కారం అండి. మొదటగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన తానికొండ నరసింహం శేషమ్మ గారి పాదాలకు నమస్కారాన్ని తెలియజేస్తూ, 44 సంవత్సరాల క్రితం భవిష్యత్తులో ఇలాంటి వేదికల మీద మాట్లాడాలి అనేటటువంటి, మాట్లాడగలడు అనేటటువంటి విజ్ఞానాన్ని అక్షర రూపంలో అఆలుగా, అఆలనే ఆయుధాలుగా చేసి నాకు నేర్పించిన నా తొలి గురువర్యులు శ్రీ కోటయ్య మాస్టర్ గారి దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఇంటలెక్చువల్స్, విజ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారు. ఈ సెషన్ గురించి నాకు సుధీర్ గారు మొన్న ఒక కార్యక్రమంలో కలిసి చెబితే, గంప నాగేశ్వరరావు గారు, నాకు పరిచయం లేదు ఆయన. యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఆయన పేరు నాకు ఎప్పటి నుంచో సుపరిచితం. ఇప్పుడు సుధీర్ గారు ఈ కార్యక్రమంలో, గంప నాగేశ్వరరావు గారు మీ గురించి నాకు నా క్లోజ్ ఫ్రెండ్ టార్జాన్ అని సినిమా ఆర్టిస్టు ఎన్నోసార్లు మీ గురించి నాకు చెప్పారు. మిమ్మల్ని ఈ సందర్భంగా మీరు ఆర్గనైజ్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి నేను రావటం, నేను సహస్రద సంతోషాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇంతమంది యూత్ ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఎంతోమందిని పిలిచి ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు తొలిసారిగా ఈ ఆర్గనైజేషన్కి శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేస్తున్నాను సార్. ఇలాంటి ఒక కార్యక్రమంలో మాలాంటి కొంతమందిని చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మారిన ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్టు భావించాలి. మీరు జీవితంలో అంటే నాకు 15 నిమిషాలు టైం ఇచ్చి సుధీర్ గారు మీ సక్సెస్ స్టోరీ చెప్పమన్నారు. అది 2 డేస్ నుంచి చెప్తున్నారు నాకు. నేను బేసిక్గా ప్రకాశం జిల్లాని ఒంగోలు దగ్గర కందుకూరు అనే ఒక ఊరిలో పుట్టి పెరిగిన వ్యక్తిని నేను. నాకు సినిమా అసలు ఇప్పుడు నా గురించి నేను చెప్పాలంటే మీకు చాలామందికి రీసెంట్గా తెలిసే ఉంటుంది. ఒక సినిమా యాత్ర, నా 195వ సినిమా యాత్ర సినిమాలో నేను వీరప్ప అనే క్యారెక్టర్ని చేశాను. అంతకుముందు మీరు చూసినటువంటి, మీరు అభిమానించే అందరి హీరోలు ఎక్సెప్ట్ చిరంజీవి తప్ప అందరి హీరోలతో నేను యాక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో దిల్లు, బృందావనం, లక్ష్మీనరసింహ, సింహ, లెజెండ్, యజ్ఞం, సంక్రాంతి, పవన్ కళ్యాణ్, ఖుషి, కాటమరాయుడు, ఇలాగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేస్తూ 195వ సినిమాగా ఈ మధ్యన యాత్రా సినిమాలో ఏరప్ప అనే క్యారెక్టర్ చేస్తే 194 సినిమాలకు రానటువంటి ఒక అప్లాజ్, ఒక పేరు నాకు ఆ సినిమా తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో మీరు ఈరోజు వరకు టీవీలో ఒక యాడ్ చూస్తున్నారు. ఆ యాడ్ని మీ ముందు చెప్పి బిగినింగ్లో నేను ఎలా వచ్చాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఇబ్బందులు పడినా, కష్టాలున్నా నష్టాలున్నా భరించి
నష్టం వచ్చిందని కష్టం వచ్చిందని కన్నీరు కారుస్తూ పుడమ తల్లి గర్భానికి జీవితాన్ని అంకితం చేస్తే యువత నిర్వీర్యమైపోతుంది. యువత నిర్వీర్యమైపోయినటువంటి ఏ దేశము చరిత్రలో బాగుపడినట్టు మనం చరిత్రలో చూడం. అలాంటి యువత పుష్కలంగా ఉన్న ప్రపంచ దేశాలలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి దేశం ఈనాడు భారతదేశం మాత్రమే. ఇలాంటి భారతదేశంలో మీలాంటి కొంతమంది యువకులు జీవితంలో అనుకున్నది సాధించి త్రికరణ శుద్ధిగా కష్టపడుతూ పనిచేస్తే మీ విజయమే దేశ విజయం. దేశ విజయమే ప్రపంచంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలను శాసించగల స్థితికి రాగలదని చెప్పడానికి ఒక నమ్మకం ఇక్కడ కూర్చున్న మీరెప్పుడు జీవితంలో నిరాశలకు నిస్పృహలకు తావివ్వకుండా సక్సెస్ విజయమే మన పరమావధిగా భావించి మీరు చేసేటటువంటి పనుల్లో మీరు కష్టపడుతూ పరిగెడుతూ ఉండాలి. కాళ్ళతో కాదు, మైండ్తో, మనస్సుతో మనం అనుకున్నది సాధించడానికి పరిగెడుతూ ఉన్నప్పుడే మీరు విజయం అనేటటువంటి భవిష్యత్ అనే విజయ యాత్రకు తీరానికి చేరువవుతారని ఆశిస్తూ, ఇప్పుడు యాత్ర సినిమాలో ఆయన గెలుస్తాడో లేదో నాకు తెలియదే, కానీ నమ్మకం మా రెడ్ అంటే నాకు నమ్మకం. నేను చాలామంది నాయకుల దగ్గర పనిచేసినానే, ఏ నాయకుడి దగ్గర అయినా పొద్దున పని లేకపోతే మధ్యాహ్నానికి ఇంటికి పోయి తినేసిరా పోరా అంటారు. మా రెడ్డి ఒక్కడేనే, కాళ్ళు కడుక్కోరా కలిసి తినేసి పనిలోకి పోదాము అంటాడు. అదే రెడ్ అంటే, అది రెడ్ అంటే. ఈ డైలాగ్ ఇప్పుడు టీవీలో వస్తుంది, దాని ద్వారా మీ అందరికీ నేను తెలుసని అనుకుంటూ, నేను 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నప్పుడు 1985వ సంవత్సరం నుంచి నాకు ఎక్కడో ఒక నాటకంలో రాధాకృష్ణ అని ఒక రైటర్ చెప్తాడు, అవిగో చప్పట్లు, అవే గదురా ఆకలిగన్న కళాకారుడికి పంచపక్ష పరవాణాలు అని. నన్ను చూసి కొంతమంది విజిల్స్ వేయాలి, నన్ను చూసి కొంతమంది చప్పట్లు కొట్టాలి, అందరిలాగా ఉండకూడదు, అందరిలో ఒకళ్ళలా ఉండాలి అనేటటువంటి భావనతో నేను 10th క్లాస్ నుంచే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా, సినిమాకి సంబంధించి నటుడు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో నటుడికి కావలసిన ఎన్నో రకాలైనటువంటి విద్యలను నేను 20-25 కిలోమీటర్లు సైకిల్ మీద నడుచుకుంటూ సైకిల్ వేసుకొని పోయి సైకిల్ మీద వెళుతూ 1985 నుంచి 90 వరకు బ్రేక్ డ్యాన్స్, కరాటే రెడ్ బెల్ట్, డిస్కో డ్యాన్స్ లాంటివి ఎన్నో నేర్చుకొని డిగ్రీ, పీజీ, బీఈడి, ఎంఏ ఇవన్నీ చేసి ఇండిపెండెంట్ ఇన్కమ్ సోర్స్ కోసం, ఎర్నింగ్ కోసం నేను 1990లోనే కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక స్కూల్ మా నేటివ్ ప్లేస్ అయినటువంటి కందుకూరులో పెట్టి ఫస్ట్ సంవత్సరమే 480 మంది స్టూడెంట్స్ తోటి విత్ హాస్టల్తో రెసిడెన్షియల్ స్కూల్ని రన్ చేసి స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు 1996 సంవత్సరం వరకు 7 బ్యాచ్లని దగ్గరగా 3900 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ని బయటికి పంపించినటువంటి విద్యాభిమానిని నేను. మొదటగా విద్య మీద ఉన్నటువంటి మక్కువ కంటే నటించడం మీదే మక్కువ పెంచుకున్న నేను నా స్కూల్ని, సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి స్కూల్ని నా దగ్గర పనిచేసే పార్ట్నర్స్కి ఇచ్చేసి 1997వ సంవత్సరంలో హైదరాబాద్లో రావడం జరిగింది, కేవలం నటించాలనేటటువంటి ఉద్దేశంతో. మీకు అడవిలో ఉన్నటువంటి సింహం, లేడీ, అడవిలో ఉన్న సింహం బ్రతకాలి అంటే, బాగా బ్రతకాలి అంటే పరిగెత్తడం నేర్చుకోవాలి, లేకుంటే దానికి బ్రతకడానికైన ఆహారం దొరకదు. అలాగే అడవిలో ఉన్నటువంటి లేడీ బ్రతకాలి అంటే పరిగెత్తడం నేర్చుకోవాలి, లేకపోతే పులికి ఆహారం అయిపోతుంది. సో అటు బతకడానికి పులి, బ్రతకడానికే లేడీ, రెండూ పరిగెత్తడం నేర్చుకుంటేనే అడవిలో మనుగడ సాగించగలవు. అలాగే ఏ రంగంలో ఉన్నా
మీరైనా నేనైనా ఇంకొకరైనా ఒక రంగం నుంచి ఒక రంగానికి వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, చదువు అయిపోయిన తర్వాత జీవితం అనే రియల్ రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, కంటినీళ్ళు ఇవన్నీ చూస్తారు. బట్ ఎన్ని చూసినా త్రికరణ శుద్ధిగా ఆత్మధైర్యంతో, ఆత్మాభిమానంతో, ఆత్మశక్తితో ఈ సమస్యలన్నీ ఎదుర్కొని పోరాడినప్పుడే యువత మనుగడ సాగిస్తుంది అని నమ్మేవాడిని నేను. అందుకనే హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో తెలియకుండా ఆనాడు నేను నటించగలను, అవకాశాలు వస్తాయి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఏం తక్కువ అనేటటువంటి ధైర్యంతో నేను ఏమీ తెలియకుండా హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు వచ్చిన తర్వాత తెలిసింది నాకు హైదరాబాద్ ఎంత పెద్ద మహానగరం. అన్నపూర్ణ స్టూడియో అనే దాన్ని ఎత్తుక్కుంటూ పోవడానికి నాకు ఒక రోజు పట్టింది. అయితే 3 రోజులు ప్రయత్నంలోనే నాకు అర్థమైపోయింది 30 సంవత్సరాలు ఇలా ట్రై చేసినా ముసలివాళ్ళం అవటం తప్ప సినిమాలో యాక్ట్ చేయటం అనేది జరగదు, ఇంపాసిబుల్. నేను చాలా ఫూలిష్గా ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మంచి ప్రయారిటీ ఉన్నటువంటి స్కూల్ని వదులుకొని వచ్చాను నేను అని చాలా బాధపడటం జరిగింది. కానీ ఆ బాధలో నుంచి ఏదో చేయాలి, ఏదో చేయడానికి ఇక్కడికి వచ్చామనే ఉద్దేశంతో నేను వెంటనే 1 వీక్లో నాకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సోమాజిగూడలో ఉన్నటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఆఫీసర్గా 6,000 రూపాయల జీతానికి చేరాను 97లో. కారణం ఏమంటే అప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది హైదరాబాద్లో. ఆ విధంగా ఈనాడులో జాయిన్ అయితే అక్కడ ఏదన్నా సర్కిల్లో ఏదన్నా ఎవరన్నా ఫ్రెండ్స్ని పట్టుకొని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక ఆశయంతో 1997లో రామోజీ ఫిల్మ్ సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి సోమాజిగూడలో ఉన్నటువంటి ఈనాడులో చేరటం జరిగింది. అప్పటి నుంచి 3 నెలల పాటు బాధపడని రోజు లేదు. 9 గంటలకు వచ్చి 11 గంటల వరకు, నైట్ 11 గంటల వరకు పనిచేసినటువంటి అనుభవం ఈనాడులో. అప్పుడే నాకు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వేరే ఫ్రెండ్ ద్వారా దొరికితే ప్రసాద్ ల్యాబ్స్లో అక్కడి నుంచి పోయి 1,300 రూపాయల జీతానికి 180 రూపాయల బస్ పాస్కి మళ్ళీ అగైన్ 98 జనవరిలో ప్రసాద్ ల్యాబ్కు అనుబంధంగా ఉన్నటువంటి విజన్ కలర్ ల్యాబ్ అనే ల్యాబ్లో 1,480 రూపాయల జీతానికి నేను పనిచేశాను 2 years 4 months. కారణం ప్రసాద్ ల్యాబ్ అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినదే ఉద్దేశంతో అక్కడి నుంచి 2 సంవత్సరాలు పైగా ఆ ల్యాబ్లో పనిచేసి అక్కడి నుంచి నాకున్నటువంటి పరిచయంతో నేను 1998 సెప్టెంబర్ 13వ తేదీన సీతారామరాజు అనే సినిమాలో నాగార్జున హరికృష్ణ దాంట్లో హీరోలుగా చేశారు. ఆ సినిమాలో నేను నాగార్జున హరికృష్ణ ఇంట్లో 4 కుర్రోళ్ళలో ఒక అబ్బాయిగా ఫస్ట్ 98 సెప్టెంబర్ 13 మొదటి సినిమా చేశాను. ఆ రోజు నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చామా, సినిమా రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావా అన్నటువంటి బాధ కానీ భావన కానీ నాకు ఇంతవరకు రాలేదు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ 3 సంవత్సరాలు 49 సినిమాలు చేసిన తర్వాత 48 సినిమాలు చేసిన తర్వాత 49వ సినిమాగా ఇప్పుడు ఇలాంటి వేదికల మీద నేను నిలబడటానికి కారణమైనటువంటి దిల్ అనే సినిమాలో ప్రకాష్ రాజ్ కాకుండా నేను ఒక విలన్గా చేసే అవకాశం నాకు రావటం, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వటం మూలాన ఆ సినిమా తర్వాత నన్ను దిల్ రమేష్ అనే పేరుతో పిలవడానికి ఆ సినిమా నాకు హెల్ప్ అయింది. ఆ సినిమాని నిర్మించిన మొట్టమొదట సినిమా నిర్మాతగా దిల్ రాజు గారికి, ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి మా వివి వినాయక్ గారికి సభామూలకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా నాకు ఇంతటి అవకాశాన్ని తెచ్చిపెట్టినందుకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 195 సినిమాల్లో యాక్ట్ చేసి ఎంతోమంది హీరోలతో యాక్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద క్యారెక్టర్స్లో యాక్ట్ చేయటం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్పానంటే నన్ను ఇదే చెప్పమన్నాడు మీ సుధీర్ గారు. ఎందుకంటే నేను హైదరాబాద్ అనే విషయం, హైదరాబాద్ అనే నగరం ఎంత పెద్దదో కూడా తెలియకుండా 20 సంవత్సరాలు అయింది నేను ఇండస్ట్రీ కెరీర్. నాకు ఈ 20 సంవత్సరాలకు ముందు హైదరాబాద్ అంటే తెలియకుండా నేను హైదరాబాద్ వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇన్ని వేల మంది యూత్ ముందు ఇలాంటి ప్రిస్టేజియస్
గౌరవప్రదమైనటువంటి వేదిక మీద నిలబడే అవకాశాన్ని నాకు తెచ్చి పెట్టింది. చాలామంది వద్దనుకుంటున్నా, చాలామంది ఎజిటేట్గా ఫీల్ అవుతున్నా, చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చెయ్యనటువంటి ఒక సినిమా రంగం మాత్రమే. నేను ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాను అనేది నేను చెబితే తెలుస్తుంది మీకు. ఈరోజు ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీరు ఫిల్మ్ యాక్టర్ కదా అనే ఐడెంటిటీ నాకు ఉంది. ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 60-70% నన్ను గుర్తుపడతారు. కాబట్టి మీరు వ్యాపార రంగానికి పోవాలనుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగస్తులుగా స్థిరపడాలనుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు, అలాగే క్రియేటివ్ ఫీల్డ్ మోడలింగ్ రంగంలోకి పోవాలనుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. అత్యధికంగా సినిమా ఫీల్డ్లో ఆర్టిస్ట్ కావాలనుకుంటున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారని నా అభిప్రాయం. ఆర్టిస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి చేతులు ఎత్తగలరు. నైస్. సో ఎక్కువ మంది లేరు. ఆనందం, సంతోషం. మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేషన్ చేసి ఎడ్యుకేషన్లో మీకు కావలసినటువంటి ఉద్యోగాలను తెచ్చుకునే ప్రయత్నంలో మీరు సక్సెస్ఫుల్గా విజయవంతంగా కావాలని కోరుకుంటూ, నేను దిల్ అనే సినిమాలో యాక్ట్ చేయడానికి ముందు 52 మంది, ఇప్పుడు మీరు యూపీఎస్సి, ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి లాంటి ఎన్నో పోటీ పరీక్షలకి పాల్గొంటుంటారు, పోటీ పరీక్షలకు అప్లై చేస్తుంటారు. 1:100, 1:500 కూడా చాలా జాబ్స్లో కాంపిటీషన్ ఉంటుంది. ఆ రోజు 1998వ సంవత్సరంలో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 2003లో దిల్ అనే సినిమా చేసినప్పుడు ఒక సినిమాకి క్యారెక్టర్ కోసం పిలిచి ఆడిషన్లు పెడితే ఆ ఆడిషన్లో 56 మందిని పిలిచి, ఒకే ఒక క్యారెక్టర్కి 56 మందిని పిలిచి కెమెరా పెట్టి ఆడిషన్ చేశారు. ఆ 56 మందిలో ఒకే ఒక క్యారెక్టరు ఒకే ఒక మనిషికి వస్తుంది. ఆ ఒకే ఒక క్యారెక్టరు ఒకే ఒక మనిషిని 2003వ సంవత్సరంలో నేనే అయ్యాను. దానికి కారణం, ఆ రోజు ఒక ఎమోషన్ డైలాగ్ నన్ను చెప్పముంటే, సినిమాల కోసమే నేను రాయలసీమ భాష నేర్చుకున్నాను, సినిమాల కోసమే నేను గుంటూరు భాష నేర్చుకున్నాను. ఆ రాయలసీమ భాష చెప్పముంటే ఆ రోజు ఒక డైలాగ్ చెబితే ఆ డైలాగ్ నా జీవితాన్ని మార్చి ఈరోజు ఇక్కడ నిలబెట్టింది అని నమ్ముతాను నేను. ఆ డైలాగ్ చెప్పి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ఇంకా ఎక్కువ తీసుకోకుండా ముగిస్తాను. ఏమిరా, చంపేసిన ఆణ్ణే, నరికి పారేసిన ఆణ్ణే, ఎట్టా చంపినావురా వాడిని? ఏటగొడవలతో నరికి పారేసినావా? సీమ బొమ్మలతో ముక్కలు చేసినావా? యాడుండదురా నీ శవము? జీపులోనా తెచ్చిన ముందర పడేయండరా, అని శవం గొంతు కొరికైనా నా కసి తీర్చుకుంటా. ఏమిరా మాట్లాడారు? అని శవం ముక్కలు అయిపోనాదా? తీసుకురా, నీకి చిన్న ముక్కైనా మిగలేదా? అరే, అర్ధరాత్రి నుండి సూర్యుడు ఎప్పుడొస్తాడా, నా కొడుకుల జేబులు ఎన్నడు కానొస్తాయా అని తినావు మేడ మీద కూర్చొని ఆశతో ఎదురు చూస్తుంటారా? అన్ని చంపి ఆని నెత్తురుతో తడిసిన చేతులతో వస్తారనుకున్నా, వట్టి చేతులతో వచ్చినారేమిరా? ఎందుకు మీ మెడల్లో తాలిబొట్లు? మిమ్మల్ని మీ నాయనలు మా ఇంటికి కోడళ్ళగా ఎందుకు పంపించినారో తెలుసునా? నా నాయన్ని అసెంబ్లీలో అంగీ పట్టినోని స్పీకర్ చూస్తుండగానే చెయ్యి నరికినా. సబాష్! ఆడబిడ్డలు పోతే ఇంతటి పౌరుషం ఉన్న ఇంటికే పోవాలని మీ నాయనలు మిమ్మల్ని నా ఇంటికి కోడళ్ళగా పంపించినారే. ఈ పొద్దు మీ మొగుళ్ళు మేము మగాళ్ళం కాదు లంగగాళ్ళమని చూపించుకున్నారే. ఇంకా ఎందుకు మీ మెడల్లో తాలిబొట్లు? రేయ్, ఆడిని చంపే చావ మీ చేతుల్లో లేకపోతే 72 సంవత్సరాల వయసులో ఆడిని సంపనికి మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక మగాణ్ణి పుట్టిస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా, ఉదయించే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, శ్రమించే శ్రామికుడిని చూసి పని భయపడుతుంది, నిరంతరం చదివే విద్యార్థిని చూసి
విద్య భయపడుతుంది. విద్యను భయపెట్టే స్థితిలో మీ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకుంటున్న రంగంలో అత్యున్నత స్థాయిలో పెరగాలని, ఎదగాలని, ఎదుగుతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ అద్భుతంగా ప్యాషన్ సినిమాలో ఎలా వచ్చారో చూసారా? అంత ఈజీ కాదండి, కష్టపడితేనే వస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా మోటివేషన్. వండర్ఫుల్ సార్, మై సల్యూట్స్ టు యూ. ఐ రిక్వెస్ట్ బిబీజీ అండ్ ద లయన్స్ క్లబ్, ఆవోపా అందరు నాయకులు దయచేసి వాసవి క్లబ్ అలసిందిగా కోరుతున్నాను, ఆల్ ది ఆర్గనైజేషన్స్. ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ నుంచి, ఒక స్కూల్ డైరెక్టర్ నుంచి, దాదాపుగా 7 సంవత్సరాలు స్కూల్ డైరెక్టర్గా ఉండి ప్యాషన్తో అది అమ్మేసిన ఎగ్జాంపుల్ ఎవరంటే దిల్ రమేష్ గారండి. దాదాపుగా ఒక 2 వారాల క్రితం కలిసాము, కానీ ఆయన అడగంగానే ఒకటే మాట చెప్పారు, యూత్ కోసం ఎక్కడికైనా వచ్చి మాట్లాడతాను, నాకు రియల్ ఇన్స్పిరేషన్ ఆయన అనిపించారు. అందుకని సో ప్యాషన్ ఉంటే కష్టపడితే ఈరోజు ఈ సక్సెస్ 195 మూవీస్ కంప్లీట్ చేశారు ఇప్పటి వరకు, ఓన్లీ విత్ ద సేమ్ డెడికేషన్ అండ్ ప్యాషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. 98480. మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. 98490. సారీ 9866301357. థ్యాంక్ యూ. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के